రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 29వ వచనం నుండి మనం చదువుకుందాం. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచన ఎగను. ఈ సంవత్సరం మందు దానంతట అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరం మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. రీసౌండ్ వస్తుంది, కొంచెం తగ్గించు. చదివిన వాక్యాన్ని, చదవబోతున్న వాక్యాలను దేవుడు మన కొరకు దీవించును గాక. పోయిన వారము 28వ వచనం వరకు మనం చదువుకున్నాం. దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. సన్హరీబు వచ్చి యెరూషలేము చుట్టూ ముట్టడి వేసినప్పుడు దేవుడు చేసిన ప్రార్థనకు జవాబుగా కొన్ని విషయాలు చెప్పాడు. 20వ వచనంలో, నా ఎదుట నువ్వు చేసిన ప్రార్థనను అంగీకరించాను అని చెప్పి ఆయన పలికిన కొన్ని మాటలను దేవుడు జ్ఞాపకం చేస్తూ, దేవుడు ఏమన్నాడంటే 27వ వచనంలో, నీవు కూర్చుండుట, బయలు వెళ్ళుట, లోపలికి వచ్చుట నా మీద 1000 రంకెలు నాకు తెలిసే ఉన్నవి. 28, నా మీద నువ్వు 1000 రంకెలు నీవు చేసిన కలహము నా చెవులలో చొచ్చెను. నా గాలమును నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించదను. చెప్పాడు కానీ ఇంకా చేయలేదు. ఇవన్నీ దేవుడు హిజ్కియాకు బయలుపరిచాడు. చెప్పాడు కానీ చేయలేదు. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడండి. దేవుడు చెప్పినవన్నీ నెరవేరుస్తూ ఉన్నాడు. 29వ వచనంలో ఏమన్నాడు చూడండి. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా, నీకిదే సూచన. ఏం సూచన? దేవుడు చెప్పినవి నెరవేరుతాయన్న దానికి సూచన. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు కొన్ని సూచనలు మనకు చేస్తాడు. నా ప్రార్థన దేవుడు విన్నాడు, లేదా నీ ప్రార్థన నేను విన్నాను అనే దానికి దేవుడు కొన్ని రుజువులు, కొన్ని సూచనలు దేవుడు మనకిస్తాడు. హిజ్కియాకు, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనకు జవాబిస్తాను, సన్హరీబు వెళ్ళిపోతాడు, సైన్యమంతా వెళ్ళిపోతుంది అనేదానికి దేవుడు ఒక సూచన దేవుడు యెషయా ద్వారా హిజ్కియాకు ఇస్తున్నాడు. ఏంటో చూడండి. ప్రాముఖ్యంగా కొన్ని సూచనలు ఇక్కడ రాయబడ్డాయి. నంబర్ 1, ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యాన్ని మీరు తింటారు. ఎంత అద్భుతమండి! ఎందుకు అదంతటదే పండు ధాన్యం అని? ఎందుకంటే వీళ్ళేమైనా విత్తినారా? వీళ్ళు విత్తలేదు. ఎందుకు? యెరూషలేము చుట్టూ ముట్టడి వేశారు కదా. యెరూషలేము చుట్టూ సైన్యం వచ్చేసింది కాబట్టి, యెరూషలేము చుట్టూ సన్హరీబు సైన్యం వచ్చింది కాబట్టి ప్రజలు బయటికి పోలేరు. గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఫీల్డ్స్కి వెళ్ళలేరు, పొలాలకు వెళ్ళలేరు. ఎవరు విత్తలేకపోయినారు, ఇంతకాలం విత్తలేకపోయినారు. విత్తుతే కదా 3 నెలల పంట వస్తుంది, కొన్ని 6 నెలల పంట వస్తుంది.
చాలా కాలంగా శత్రువు వచ్చి ముట్టడి వేశాడు. దేవుడు నేను తరిమేస్తానన్నాడు. కానీ నంబర్ 1 సూచన ఏంటంటే దానంతటా అదే పండు ధాన్యమును, ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యాన్ని మీరు భుజిస్తారు. దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. విత్తకపోయినా చెప్పండి, విత్తకపోయినా పంట పండుతుందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పటికి కూడా దేవుడు మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు చేస్తాడు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. సమస్తము ఎవరికి సాధ్యం చెప్పండి? ఇద్దరికి సాధ్యం. సమస్తము ఇద్దరికే సాధ్యం. చెప్పండి ఎవరికి? దేవునికి సమస్తమును సాధ్యము, నంబర్ 1. నంబర్ 2, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. బైబిల్లో సమస్తము సాధ్యం ఇద్దరికే అని రాయబడింది. ఎవరికి? నంబర్ 1, దేవునికి సమస్తమును సాధ్యమే. నంబర్ 2, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. 13వ అధ్యాయం చూడండి, 8వ వచనం. హెబ్రీ 13:7 యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకును ఒకటే రీతిగా ఉండదు. మన జీవితాల్లో కూడా యేసు ప్రభు అద్భుతాలు చేయగలడు. 2వ సూచన, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మొదటి సంవత్సరమేమో దానంతట అదే పండు ధాన్యాన్ని తింటారు. 2వ సంవత్సరం నుండి కూడా దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు. సాధారణంగా కొన్ని పంటలు ఒకసారి పంటేస్తే ఒకసారే పండుతుంది. ఒకసారి పంటేస్తే ఒకసారే పండుతుంది. వరి ఎన్నిసార్లు పడుతుంది చెప్పండి? 2 సార్లు పండుతుంది, ఒకసారి పండుతుంది. ఒకసారి మనం పంటేస్తే ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారే కదా. అట్లాగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మొదటి సూచనేమో దానంతట అదే పండు ధాన్యాన్ని తింటారు. 2వ సంవత్సరమునందు కూడా దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 2వ సంవత్సరం కూడా చూసారా దేవుని బిడ్డలారా? కొన్ని పంటలు ఒకసారి విత్తితే ఒక్కసారే వస్తాయి. దేవుడు అన్నాడు 2వసారి కూడా, 2వ సంవత్సరం కూడా దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. ఎందుకు దేవుడిని అద్భుతాలు చేస్తున్నాడు? ఇంతకాలంగా వాళ్ళు పొలాలకు పోయింది లేదు, సేద్యం చేసింది లేదు, విత్తింది లేదు, పంట సమకూర్చుకుంది లేదు, కోసింది లేదు. విత్తకపోతే ఎక్కడికి వస్తారు? దేశంలో కరువు ఉంది, ధాన్యం లేదు, భయంకరమైన పరిస్థితులు, ముట్టడి అంతా కట్టుదిట్టంగా వేశాడు. బయట వాళ్ళు లోపలికి పోవడానికి లేదు, లోపల ఉన్న వాళ్ళు బయటకు పోవడానికి లేదు. లోపలంటే ఏంటి? బయట ఉన్నవారు యెరూషలేము పోవడానికి లేదు, యెరూషలేము ఉన్న వాళ్ళు బయటకు పోవడానికి, పొలాలకు పోవడానికి లేదు, పనులు చేసుకోవడానికి లేదు, ఉద్యోగాలు చేసుకోవడానికి లేదు. అందుకే అప్పుడు రబ్షాకే వాళ్ళు భయపడిచ్చారు. గుర్తుందా మీకు? దినవృత్తాంతముల 2వ గ్రంథం 32:11 చదవండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32:11 చదవండి. 2 Chronicles chapter 32 verse 11 చదవండి. కరువు చేతను దాహము చేతను మిమ్మును చంపుటకై, ఏమంట? రబ్షాకే వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తున్న మాటలు, సన్హరీబు ప్రజలు లేదా సన్హరీబు చెప్తున్న మాట. 10వ వచనం, అష్షూరు రాజైన సన్హరీబు సెలవిచ్చినదేమనగా, దేని నమ్మి మీరు ముట్టడి వేయబడిన యెరూషలేములో నిలుచుచున్నారు? నాకు దాసోహం కండి, బయటికి రండి, నాకు లోబడండి, నా సైన్యంలో చేరండి. కరువు చేతను దాహము చేతను. ఎందుకు? శత్రువు చుట్టూ ముట్టడి వేశాడు కాబట్టి కరువు దాహం. ఇంతకాలంగా పంట లేదు, పొలాలకు పోలేదు, విత్తలేదు, కోయలేదు. దేవుడు చెప్పాడు, హిజ్కియా
నీ ప్రార్థన విన్నందుకు సూచన ఏంటో తెలుసా? శత్రువుని నేను తరిమేస్తాను, ముట్టడి వేసిన అశ్షూరు రాజును నేను సన్హరీబును తోలేస్తాను. ఇందాక పోయిన వారం విన్నాం కదా, ముక్కునకు గాలం వేసి లాగేస్తాను. నా గాలమును నీ ముక్కునకు తగిలించదను, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళిస్తాను అనేదానికి సూచన ఏమిటంటే, నంబర్ 1, ఈ సంవత్సరము దానంతట అదే పండు ధాన్యం, 2వ సంవత్సరము దాని నుండి కలుగు ధాన్యం మీరు భుజింతురు, 3వ సంవత్సరం మీరు విత్తనాలు విత్తుతారు. ఇంతకాలం నాకైతే తెలియదు ఎంతకాలంగా వీరు విత్తనాలు విత్తలేదు. ఎందుకు? లోపల వాళ్ళు బయటికి పోవడానికి లేదు, బయట వాళ్ళు లోపలికి పోవడానికి లేదు. గ్రామాల్లో ఇంకా యెరూషలేములో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయంతో పొలాలకు పోవడం లేదు, పంటలు వేయడం లేదు, విత్తడం లేదు. కానీ 3వ సంవత్సరమందు చెప్పండి, 3వ సంవత్సరమందు మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. అసలు మొదటి 2 సంవత్సరాలు ఎందుకు విత్తలేకపోయినారు? అసలు విత్తనాలు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఇప్పుడు విత్తాలంటే విత్తనాలు ఉండాలి కదా. 3వ సంవత్సరమందు మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు. 4వ సూచన, ద్రాక్ష తోటలో నాటి వారి ఫలము అనుభవించుదురు. దేవుడు 4 సూచనలు దేవుడిచ్చాడు. నీ ప్రార్థన విన్నాను, నీకు జీవితాలు అద్భుతాలు చేస్తాను, శత్రువును పాలదొలుతాను, ముక్కును గాలం వేస్తాను, నోటిలో కళ్ళెం పెట్టి మళ్ళిస్తాను. ఇవన్నీ కూడా దేవుడు వారికి సూచనలు హిజ్కియాకి ఇచ్చాడు. అప్పుడప్పుడు మనకు కూడా దేవుడు కొన్ని సూచనలు ఇస్తాడు. నీ ప్రార్థన నేను విన్నాను కదా, నీకు జవాబిస్తాను, నీకు సహాయం చేస్తాను. రకరకాలుగా దేవుడు కూడా మనకు కొన్ని సూచనలు ఇస్తాడు. 30వ వచనం, యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎగిరి ఫలించును. పాపాన్ని బట్టి యూదా వాళ్ళలో కూడా కొంతమంది నశించిపోయినారు, శేషం మిగిలింది. యూదాలో ఏముంది చెప్పండి? శేషం మిగిలింది. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దీంట్లో ఒక ఆత్మీయమైన సత్యం ఉంది. ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఫలించలేకపోతున్నావు? నమ్ముకున్నావు, బాప్తీసం తీసుకున్నావు, ఆరాధన చేస్తావు, రట్టరసం తీసుకుంటావు, కానుక వేస్తావు, ఫలించాలి అంటే ఎందుకు నీ జీవితంలో ఫలం లేదంటే, అక్కడ చూడండి, క్రిందికి వేరు తన్ని లోతుకు ఎంత పోతే చెట్టు మీదికి అంత ఎత్తుగా ఫలిస్తుంది, మీదికి ఎదిగి ఫలించును. నీలో ఫలం లేదంటే సరైన లోతు నీకు లేదు. వేరు బయటికి కనపడదు. చూడండి, వేరు బయటికి కనపడదు. మరి వేరంటే ఏంటి చెప్పండి? చర్చిలో చాలాసార్లు చెప్పాను, అవర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో చాటింగ్ చేస్తున్నావు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు కదా, యూట్యూబ్లో ఏం చూస్తున్నావు, వాట్సాప్లో ఏం చూస్తున్నావు, సెల్ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరితో తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, నీ డబ్బులు ఏ రీతిగా ఖర్చు పెడుతున్నావు, యూట్యూబ్ మరి ఇది ఏది ఇది ఏది ఇంటర్నెట్లో ఏం చూస్తున్నావు, నెట్లో ఎంత చెడ్డ వస్తాయి కదా. అవర్ సీక్రెట్ లైఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నీ రహస్య జీవితము ఎంత బలంగా ఉంటుందో నీ యొక్క బహిరంగ జీవితం కూడా అంత బలంగా ఉంటుంది.
చాలాసార్లు చాలామంది రహస్య జీవితానికి ప్రాధాన్యత ఉండదు, బహిరంగ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చర్చికి రావడం, రొట్టె రసం తీసుకోవడం, పాట పాడడం, సేవ చేయటం, పరిచర్య చేయటం, రొట్టె రసం తీసుకోవడం, బాప్తీసం తీసుకోవడం, ఇవన్నీ బాహ్యంగా కనిపించేవి. కానీ నీ అంతరంగిక జీవితం, నీ యొక్క సీక్రెట్ లైఫ్, ప్రైవేట్ లైఫ్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే వేరు. ఇల్లు కూడా అంతే. పునాది ఎంత గట్టిగా ఉంటే ఎన్ని ఫ్లోర్లైనా కట్టుకోవచ్చు. పునాది గట్టిగా ఉంటే ఎంత లోతుగా నువ్వు పునాది పోతే అంత పైకి నువ్వు కట్టుకోవచ్చు. తప్పించుకున్న యూదా శేషము క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. సోదరుడా, సోదరి, నీ యొక్క అంతరంగిక జీవితం, నీ ప్రైవేట్ లైఫ్, మమ్మీ లేకపోయినా, డాడీ లేకపోయినా, ఎవరు లేకపోయినా, దైవ సేవకులు లేకపోయినా, సంఘ పెద్దలు లేకపోయినా, నాయకులు లేకపోయినా, భర్త లేకపోయినా, భార్య లేకపోయినా, నీ సీక్రెట్ లైఫ్, నీ ప్రైవేట్ లైఫ్ లోతు 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 వేరు లోతు ఎంత పోతే అంతగా చెట్టు ఎదిగి మీదికి ఎదిగి ఫలించునని మాట రాయబడి. యేసు ప్రభు చేపలు పట్టే సమయంలో ఏమని చెప్పారు వాళ్ళు? ప్రభువా, మేము లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి. యేసు ప్రభు చెప్పాడు, మీ దోణిను లోతునకు నడిపించి చెప్పండి వల వేయమని చెప్పాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఏ మాట చెప్పాడు యేసు ప్రభు? 4వ వచనం. నీవు దోణిని లోతుకు నడిపించు. ఓ పేతురు, సీమోను పేతురు, నీ దోణిని లోతుకు నడిపించు. ఉందా లోతైన అనుభవం? ఉందా? నీ వేరు లోపలికి వెళ్ళిందా? లేకపోతే నీ జీవితంలో ఫలం ఉండదు. ఆత్మీయ ఫలాలు చెప్పండి, ఎవరైనా చెప్తారా? చాలా కాలం క్రితం చర్చిలో వెళ్ళి, కొన్ని సంవత్సరాల క్రితం, ఆత్మీయమైన ఫలాలు చెప్పండి. ఆత్మీయ ఫలాలలో ఆత్మఫలం ఉంది చెప్పండి, నీతి ఫలం ఉంది, వెలుగు ఫలం ఉంది, పరిశుద్ధ కలుగుటకే మీకు ఫలం అన్నాడు, సత్క్రియలను ఫలం అన్నాడు. ఆత్మీయమైన ఫలములు ఒక ఆత్మఫలమే కాదు, ఆత్మఫలము, నీతి ఫలము, వెలుగు ఫలము, పరిశుద్ధ అనే ఫలము, అన్యజనులనే ఫలము, సత్క్రియలనే ఫలము, దాతృత్వం అనే ఫలము. బైబిల్లో ఇలాగా ఫలాలు ఎన్నో ఉన్నాయి. తప్పించుకునే శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. వేరు ఎప్పుడు కిందికి తన్నుతుంది చెప్పండి? నీటి కాలువల యువరన నాటబడినై ఆకువాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును. నీటి కాలువ ఓరన ఉన్న చెట్టు వేర్లు లోపలికి పోయి నీళ్లు తీసుకుంటాయి. నీటి కాలువ ఓరన అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యంతో ఎవరైతే నిరంతరము సంబంధం కలిగి ఉంటారో, అటాచ్డ్గా ఉంటారో, దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. 1వ కీర్తనలో ఏముంది? నీటి కాలువ ఓరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. 31వ వచనం. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరు. ఎందుకు? అందరు హౌస్ అరెస్ట్ అయినారు. అశ్షూరు రాజు ఉన్నాడు కాబట్టి ఎవ్వరు బయటికి రావట్లేదు.
రబ్షాకే అనే సైన్యం అంతా ఉన్నారు కాబట్టి ఎవరు బయటికి రావట్లేదు. ఎక్కడున్నోళ్ళు అక్కడ తలుపులు వేసుకొని ఉన్నారు. యెరూషలేములో కొంతమంది, సియోను కొండలో కొంతమంది. కానీ దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ సూచనలు. ఇందాక 4 సూచనలు చూసాము, 5వ సూచన చూసాము, 6వ సూచన చూడండి. శేషించు వారు యెరూషలేము నుండి బయలుదేరుదురు, తప్పించుకొనిన వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. మొత్తము 7 సూచనలు దేవుడు వారికి ఇచ్చాడు. నంబర్ 1, ఈ సంవత్సరం మందు దానంతట అదే పండు ధాన్యం తింటారు. రెండవదిగా 2వ సంవత్సరము దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. మూడవదిగా 3వ సంవత్సరం మీరు విత్తనం విత్తి చేలు కొయ్యుదురు. 4వదిగా ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించుదురు. 5వదిగా యుధాశేషము ఇంకను కిందికి వేరు తన్ని మీదికి ఎగిరి ఫలించును. 6వదిగా శేషించు వారు యెరూషలేము నుండి బయలుదేరుదురు. 7వదిగా తప్పించుకొనిన వారు సియోను కొండల నుండి బయలుదేరు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బయటికి వస్తున్నారు. పొలాలకు వెళ్తారు, పనులకు వెళ్తారు, బయలుదేరుతారు. ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. 7 సూచనలు దేవుడు వారికి ఇచ్చాడు. 31 లాస్ట్ లైన్ చదవండి. 31 లాస్ట్ లైను, సైన్యములకు అధిపతిగా యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు అంటే ఇంకా తిరిగి ఉండదు. చెప్పండి. అందుకే ఎప్పుడు కూడా నిరాశపడద్దు, ప్రార్థనలో కొనసాగు. దేవుడు జవాబు మొదలు పెడితే తిరిగే ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా. ఇప్పుడు ఈయన ఎంత సైన్యం తీసుకొచ్చాడు? కింద మనం చదువుతాం, 1,85,000 కంటే ఎక్కువ మందిని తీసుకొచ్చాడు. ఎంతమందిని తీసుకొచ్చాడు? 2 లక్షలు తీసుకొచ్చాడో 3 లక్షలు 3 లక్షలు తీసుకొచ్చాడో నాకు తెలియదు. ఒక దేవదూత 1,85,000 మందిని చంపాడంటే ఎంతమందిని తీసుకొచ్చినాడు? ఎవరు? అశ్షూరు రాజు రబ్షాకేతో పంపించినాడు సైన్యాన్ని. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? చెప్పండి. 31వ వచనం చదివి లాస్ట్ లైన్ చదివి చెప్పండి. మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతిగా యెహోవా, లార్డ్ ఆఫ్ హోస్ట్. సైన్యములకు అధిపతిగా యెహోవా, లార్డ్ ఆఫ్ హోస్ట్. యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. చాలాసార్లు నువ్వు అనుకుంటున్నావు, అన్నయ్య దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నాకు సహాయం చేయట్లేదు. చాలామంది దేవుని గురించి ఇలా అనుకుంటున్నారు. నీ పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. చాలాసార్లు మనం చర్చిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కదా, నీ తల వెంట్రుక మన తల వెంట్రుకలను లెక్కించినాడు. తల వెంట్రుకలు మనం పెద్ద పట్టించుకోము. దువ్వేటప్పుడు ఊడిపోతాయి, మసాజ్ చేసుకునేటప్పుడు ఊడిపోతాయి, రాత్రి పడుకున్నప్పుడు దిండు మీద కొన్ని పడి ఉంటాయి, తలస్నానం చేస్తే ఊడిపోతూ ఉంటాయి. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. చూసారా దేవుని బిడ్డలారా? మన విషయంలో దేవుడు ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ఒక వచనం చదవండి. జకర్యా గ్రంథములో ఒక మాట చదువుకుందాము. జకర్యా గ్రంథం ఎక్కడ ఉంటుందో తెలుసా? మలాకి గ్రంథానికి ముందు ఉంటుంది. జకర్యా గ్రంథము మొదటి అధ్యాయంలో 14వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి. ఏ ఆసక్తి? అధికాసక్తి కలిగి ఉన్నాను. ఏ విషయంలో? యెరూషలేము విషయంలో, సియోను విషయంలో.
యెరూషలేం విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. దేవుడు నీ పట్ల నా పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడా లేదా? శ్రద్ధ కలిగి ఉన్నాడా లేదా? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నేను యెరూషలేం విషయంలోను సియోను విషయంలోను అధికాసక్తి కలిగి ఉన్నాను. 32వ వచనం, రాజుల 2వ గ్రంథం 19:32. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, హిజ్కియా విను విను, అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చున్నదేమనగా, చెప్పండి, అతడు ఈ పట్టణంలోనికి రాడు. చుట్టూ వచ్చినాడు, చుట్టూ బంధించినాడు, ముట్టడి వేశాడు, లక్షల సైన్యం తీసుకుని వచ్చినాడు, చుట్టూ వచ్చున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను విన్నాను. 7 సూచనలు నీకు ఇచ్చాను, అతడు ఈ పట్టణంలోనికి రాడు. దేవుడు ఎంత ప్రార్థనకు జవాబిస్తాడో చూడండి. స్పెసిఫిక్గా ప్రార్థన చేయండి. కొంతమంది అరగంట ప్రార్థన చేస్తారు, దేనికోసం చేశారో వాళ్ళకే తెలియదు కదా. సామెతల గ్రంథంలో రాయబడింది, వాళ్ళ నాలుక భూ సంచారము చేయును. ఎక్కడెక్కడికో పోయి ప్రార్థన, ఏందేందో ప్రార్థన చేస్తారు. ప్రార్థన నేర్చుకో, స్పెసిఫిక్గా అడగడం నేర్చుకో. నీకేం కావాలో దేవుణ్ణి అడుగు. నీ చదువా, ఉద్యోగమా, వివాహమా, పిల్లల రక్షణ, భర్త రక్షణ కదా, ఆర్థిక ఇబ్బందుల, దేవుని స్పష్టంగా అడుగు. దేవుని అడిగి పొందుకో. నీ సమస్య అనేది చెప్పు. ఇందాక వాక్యం గుర్తు చేశాను కదా, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. అతడు ఈ పట్టణములోనికి రాడు. ఇంకా నెక్స్ట్ చూడండి. సరే, దూరం నుండి బాణమైనా వదలొచ్చు కదా. అతడు ఈ పట్టణంలోకి రాడు, సరే, లోపలికి రాలేడు. దేవుడు చెప్పాడు లోపలికైతే రాలేడు, కానీ దూరం నుంచి, బయట నుంచి బాణమన్నా వేయచ్చు కదా. నో, ఏమన్నాడు? దాని మీద ఒక్క బాణము కూడా ప్రయోగింపడు. ఎంత అష్యూరిటీ కదా, ఎంత అష్యూరిటీ దేవుడు ఇస్తున్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఎంత ధైర్యం దేవుడిస్తున్నాడు. వచ్చాడు, అతడు ఒక్క బాణమునైనను ప్రయోగింపడు, ఒక్క కేడమునైనా దానికి కనపరచడు. కనీసం భయపెట్టేది కూడా భయపెట్టాడు. ఒక కేడమైనా కనపరచడు అంటే సాధారణంగా కేడమంటే డాలు, షీల్డ్ అంటారు. ఇంత లక్షల మంది, లక్షలు తీసుకొచ్చాడు కదా. ఒక్కొక్క సైనికుని దగ్గర ఒక కత్తి ఉంటుంది, ఒక ఖడ్గం ఉంటుంది, ఒక డాల్ కూడా ఉంటుంది. కత్తి, డాల్ రెండు ఉంటాయి సాధారణ సైనికుని దగ్గర. ఇన్ని లక్షల మంది ఇట్లా కేడమును అనగా డాల్ను చూపించారనుకోండి, అందరు చూపిస్తే మనకు ఎంత భయం అవుతుంది. ఇన్ని లక్షల మంది అందరు ఇట్లా కేడాన్ని, అందరు ఇట్లా ఖడ్గాన్ని చూపిస్తే దేవుడు చెప్పాడు, ఒక కేడమునైనా దానికి కనపరచడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఇంకా కట్టినాడు ఇంక వెళ్ళిపోతాడు. ఇంకా ముట్టడి దిబ్బ కట్టడు. 33వ వచనం, ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇది యెహోవా వాక్కు. స్పష్టమైన ప్రార్థనలకు దేవుడు కొన్నిసార్లు స్పష్టంగా జవాబిస్తాడు. నీ ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం అస్పష్టమైన ప్రార్థనలు. స్పష్టమైన ప్రార్థనకు దేవుడు స్పష్టంగా జవాబిస్తాడు. దేవుడు అన్నాడు, తాను వచ్చిన ఈ పట్టణంలోకి రాక తాను వచ్చిన మార్గమునని అతడు తిరిగి పోతాడు. వచ్చిన మార్గంలో వెళ్ళిపోతాడు.
ఇదే యెహోవా వాక్కు. 34వ వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. నా నిమిత్తం అంటే నా మహిమ నిమిత్తం అని అర్థం. ఫర్ మై ఓన్ గ్లోరీ, ఫర్ దైన్ ఓన్ గ్లోరీ. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను. చూసారా? ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం దేవుడు ఎన్నటికి కాదనడు. వాగ్దానం ఎన్నటికి కూడా దేవుడు నెరవేర్చుకుంటాడు. తన వాక్యాలను దేవుడు నెరవేర్చుకుంటాడు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడుతాను, రక్షిస్తాను. చూసారా దేవుని బిడ్డలారా? ఈ పట్టణం అంటే యెరూషలేము. 125వ కీర్తన, కీర్తనల గ్రంథము 125వ కీర్తన మొదటి వచనం చదవండి. 125వ కీర్తన మొదటి వచనం, రెండవ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. చూసారా? దేవుడు యెరూషలేము చుట్టూ కదా పర్వతములు ఉన్నట్టు తన బిడ్డల చుట్టూ ఉంటాడంట. గమనించండి దేవుని బిడ్డలారా, నా నిమిత్తము నా సేవకుడైనటువంటి దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని కాపాడుతాను, రక్షిస్తాను. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఒకసారి ఇట్లా VBS జరుగుతూ ఉంటే ఇది కంటత వాక్యం వచ్చింది. మన సంఘంలో ఒక బ్రదర్ ఉండేవాడు. అప్పటికప్పుడు ఇది కట్టేసినాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాక్యమే పాటగా పెట్టేసినాడు. ఎక్కడ ఒక పొల్లు లేదు, తప్పు లేదు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్ని పాటగా మనం చేసినాడు. చాలా అట్లా చేస్తే మనకి ఎప్పుడు గుర్తుంటుంది. మళ్ళా పాడదామా? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలచు సియోను కొండవలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎక్కడైనా తప్పిపోయిందా ఒక పొల్లు కానీ? యాజ్ ఇట్ ఈస్ కదా, బైబిల్లో ఎట్లా ఉందో అట్లనే కరెక్ట్గా పాట అది కట్టబడి. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 31:5 చదవండి. ఎంత బాగుందో వచనం చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం చదవండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును.
ఏంటి దీని అర్థం ఎవరైనా చెప్తారా? పక్షి, తల్లి పక్షి గుడ్లు పెడుతుంది లేదా పిల్లలను పెడుతుంది. పిల్లలు పెట్టిన తర్వాత తల్లి పక్షి ఏం చేస్తుంది తెలుసా? దాని చుట్టూ రౌండ్లు వేస్తా, పచారులు అంటారు, పచారులు కదా, ఆ గూడు చుట్టూ పిల్లల చుట్టూ తిరుగుతా తిరుగుతా తిరుగుతూ ఉంటుందంట తల్లి పక్షి. ఏ పాము వస్తుందో, ఏ గద్ద వస్తుందో, ఏ శత్రువు వస్తాడో అని చెప్పి తల్లి పక్షి చెప్పండి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదన్నమాట దీని అర్థం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దాన్ని కాపాడుచు విడిపించుచు ఉండును, దానికి హాని చేయక తప్పించుచు ఉండును. చూసారా దేవుని బిడ్డలారా, నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షింతును. యెషయా గ్రంథములో 27వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూసారా, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడు. ఎవ్రీ మినిట్ ప్రతి నిమిషమున నేను దాన్ని నీరు కట్టుచున్నాను, ఎవడునో దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. 121వ కీర్తన, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలదు, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. చూసారా దేవుని బిడ్డలాగా, నీకు నాకు ఎంత భద్రత ఉందో చూడండి. నీకు నాకు ఎంత భద్రత దేవుడు ఇచ్చినాడు. కాపాడుతానని చెప్పాడు. వాగ్దానాలని స్వతంత్రించుకోండి, వాగ్దానాలు క్లెయిమ్ చేసుకోండి, వాగ్దానాలు దేవుని అడగండి. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనం. రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనం. ఆ రాత్రియే, ఏ రాత్రి? నాకు ఏమర్థమైందంటే, ఆ రాత్రి అంటే హిజ్కియా ఏ రోజు ప్రార్థన చేశాడు అదే రాత్రి. ఆ రాత్రి అంటే అర్థం చెప్పండి. హిజ్కియా ఏ రోజు ప్రార్థన చేశాడో అదే రోజు రాత్రి. లాస్ట్ టైం బైబిల్ స్టడీలో మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? గాడ్ విల్ ఆన్సర్ అవర్ ప్రేయర్ సమ్టైమ్స్ ఇమ్మీడియట్లీ ఆర్ అల్టిమేట్లీ. ఇమ్మీడియట్లీ అంటే ఏంటి? వెంటనే. అల్టిమేట్లీ అంటే ఏదో ఒక టైంలో మొత్తానికి జవాబిస్తాడు దేవుడు. మన ప్రార్థనలకు కొన్నిసార్లు వెంటనే జవాబిస్తాడు, కొన్నిసార్లు ఎప్పుడో ఒకప్పుడు జవాబిస్తాడు. మళ్ళా జవాబు అంటే ఎప్పుడు ఎస్సే అనుకోవద్దు. ట్రాఫిక్ లైట్లు 3 చెప్పాను కదా. ఎస్ అంటే గ్రీన్ లైట్, రెడ్ అంటే నో, నేను నీకు ఇవ్వను అంటాడు. ఇవ్వను అనేది కూడా మనకు ఆన్సరే. ప్రభువా నాకు కావాలి, పలాంది నాకు కావాలి, పలాంది చెయ్యాలి. ఎస్ ప్రభువా చెయ్యనైనా, సహాయం చెయ్యి అన్నప్పుడు చెయ్యకపోవడం కూడా ఒక జవాబే. అది రెడ్ లైట్. 3వదిగా ఎల్లో లైట్. ఎల్లో లైట్ అంటే చెప్పండి, వెయిట్. 3 జవాబులే. దేవుడు ప్రార్థనకు జవాబు అంటూ ఇవ్వకుండా ఉండడం అనేది లేదు.
ఆ రాత్రియే ఏ రోజు హిజ్కియా ప్రార్థన చేశాడో ఆ రాత్రియే చదవండి, యెహోవా దూత బయలుదేరి పరలోకము, దేవదూత ఎక్కడుంటారు చెప్పండి? పరలోకము నుండి వచ్చినాడు, దేవదూత వచ్చినాడు. అందుకే నేను చెప్తా ఉంటాను, ప్రార్థన పరలోకాన్ని తెరుస్తుంది, ఆకాశపు వాకిలను తెరుస్తుంది, అంతరిక్ష ద్వారాలను తెరుస్తుంది ప్రార్థన కదా. హిజ్కియా చేసిన ప్రార్థనకు పరలోకం తెరవబడింది. అక్కడ నుండి చెప్పండి, యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఒక్క దేవదూత 185,000 మందిని హతం చేశాడంటే దేవుని దగ్గర ఎంతమంది దూతలు ఉన్నారు? ఎవరైనా చెప్పగలరా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూడండి, 11వ వచనం. ప్రకటన 5:11, మరియు నేను చూడగా సింహాసనము జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినపడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దూతల స్వరం వినపడెను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. ఒక్క దేవదూత 185,000 మందిని హతం చేశాడు. అంటే ఈయన ఎంతమందిని తీసుకొచ్చినట్టు? ఎంతమందిని తీసుకొచ్చాడు? మొత్తానికి 185,000 కంటే ఎక్కువే ఉండొచ్చు. లక్షల సైన్యం తీసుకొచ్చాడు యెరూషలేం మీదకి. అంటే ప్రార్థన ప్రాణం తీస్తుంది, ప్రార్థన ప్రాణము పోస్తుంది. తెలుసా మీకు? ప్రార్థన ప్రాణం తీస్తుంది, ప్రాణం పోస్తుంది కూడా. సారెపత విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏలియా ఏం చేశాడు చెప్పండి? ప్రార్థన చేస్తే ఆ చిన్నోడు బతికేసినాడు. షూనేమీరాల కుమారుడు చనిపోయినప్పుడు ఎలీషా శవం పైన పారజాచుకున్నాడు. ముక్కు పైన ముక్కు, కళ్ళ పైన కళ్ళు పెట్టాడు, మూతి మీద మూతి పెట్టాడు, పారజాచుకొని ప్రార్థన చేశాడు. శవం లేచి నిలబడింది. ప్రార్థన ప్రాణం తీస్తుంది, ప్రార్థన ప్రాణం పోస్తుంది కూడా. ఒక్క దేవదూత చాలు. 34వ కీర్తన 7వ వచనం చదవండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. 34వ కీర్తన 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒక్క దేవదూత. రాజుల 2వ గ్రంథం 18:24 చదవండి. ఒక్క పేజీ వెనక్కి తిప్పండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనంలో రాజుల 2వ గ్రంథం 18:24 చదవండి. రబ్షాకే అంటున్నాడు. రబ్షాకే చాలా తృణీకారంగా మాట్లాడుతున్నాడు. అట్లయితే లేకపోతే 23 కూడా చదువుదాం. కావున చిత్తగించి అష్షూరు రాజున ఏలిన వాళ్ళతో పందెము వేయము. 2,000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఉన్న ఎడల నేను వాటిని నీకు ఇచ్చేదను. 2,000 గుర్రాలు మేమే ఇస్తామయ్యా నీకు 2,000 మందిని గుర్రాలు దోలే వాళ్ళు ఉన్నారు అని గేలు చేస్తున్నాడు. అది 23వ వచనం. 24వ వచనంలో చూడండి. అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపత్యకు ఒకరిని నువ్వు ఎలాగ ఎదిరింతువు? మాలో ఉన్న ఒకరితో కూడా మీరు సమానం కాదన్నాడు. ఏమన్నాడు చెప్పండి? 24వ వచనం చదివి చెప్పండి. నా యజమానుని సేవకులలో
అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నువ్వు ఎలా, మా సేవకులలో ఒక్కరిని కూడా మీరు ఎదిరించలేరు. అష్షూరు రాజు సైన్యములోని ఒక్క సైనికుని కూడా మీరు ఓడించలేరు. అది కూడా ఎటువంటి సైనికుడు? అత్యల్పుడైన అధిపతియగు ఒకరిని నీవు ఎలాగూ ఎదిరింపగలవు, ఎదిరింతు. మా అధిపతిని ఒక్కరిని కూడా మీరు ఎదిరించలేరు, నీ గేలు చేశాడు. ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఒక్కడనే మాట ఉపయోగించాడు కదా. మా అధిపతులలో ఒక్కరిని నువ్వు ఎలా ఎదిరిస్తావని అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు ఎంతమంది దూతలను పంపించాడు చెప్పండి? ఎంతమంది దూతలను పంపించాడు? ఒక్కరినే పంపించాడు, ఒక్క దేవదూతనే పంపించాడు. అంతకుముందు సవాల్ చేశాడు కదా, మా అధిపతులలో అత్యల్పుడైన ఒకరిని నువ్వు ఎదిరించగలవా, ఒక్కరిని ఎదిరించగలవా అని హిజ్కియాను గేలు చేశాడు. అందుకే దేవుడు ఎక్కువ మంది దేవదూతలను పంపకుండా ఒక్క దూతనే పంపించాడు. సవాల్ చేశాడు కదా, ఒక్క దేవదూత 1,85,000 మందిని చంపేసినాడు, హతం చేశాడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం ఎవరిని చంపాడో చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 32:20. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 20వ వచనం చూడండి. 2 Chronicles chapter 32 verse 20 చదవండి. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలునందరినీ, ఎవరిని? అష్షూరు దండులో ఎవరిని చంపేశాడు దేవదూత? పరాక్రమశాలునందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేశాడు. 1,85,000లో ఎవరెవరు ఉన్నారు చెప్పండి? అష్షూరు రాజుకు చెందిన వారు ఎవరెవరు ఉన్నారు? పరాక్రమశాలురు, సేనా నాయకులు, అధికారులను నాశనం చేశాడు. అప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడో చూడండి. సిగ్గునొందిన వాడై ఎన్ని ప్రగల్భాలు పలికాడు, లెటర్ రాశాడు. అష్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. ఈ వాక్యం నెరవేరిందా లేదా? నీ ముక్కునకు గాలం తొలగిస్తాను, నేను ముక్కు గాలం తొలగిస్తాను, నీ యొక్క నోటికి కళ్ళెం పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నెరవేరిందా లేదా? నెరవేరింది. బిత్తరపోయినాడు, భయపడిపోయినాడు. ఎవరు? అష్షూరు రాజు. అంతకుముందు ఏం చెప్పాడు రబ్షాకే? మహారాజు 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 ఏమైనాడు? సిగ్గునొందాడు. ఎక్కడుందా వచనం? రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు. మహారాజు అయిన అష్షూరు రాజు, మహారాజు ఏమైనాడు? సిగ్గునొందిన వాడే వెళ్ళిపోయినాడు. తిరిగి మన పాఠానికి వద్దాము. 19వ అధ్యాయం 35వ వచనం. రాజులు 2వ గ్రంథం 19:35. 3వ లైను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఊహించండి, 1,85,000 శవాలు. ఒకసారి ఊహించండి, 1,85,000 శవాలు, మృతదేహాలు. దేవుడిస్తే ఎంత పెద్ద విషయం దేవుడు మనకిస్తాడో చూడండి. రాజులు నమ్ముకొనుట కంటే కదా, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటమే. రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించటమే. 36వ వచనం. అష్షూరు రాజైన సన్హెరీబు వెళ్ళిపోయినాడు, తిరిగి వెళ్ళిపోయినాడు. సిగ్గునందిన వాడే వెళ్ళిపోయినాడు. తిరిగిపోయి నినివే పట్టణానికి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకువను తన దేవత మందిరమందు మొక్కుచుండగా. ఎంత ఫూలిష్ చెప్పండి. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి. అమ్మమ్మో ఏమో అనుకున్నానే,
యెహోవా దేవుడు మిగతా దేవుల్లాగా అనుకున్న అంతకుముందు చెప్పాడు కదా, హమాతు దేవత ఏమాయను, హేనా ఇవ్వాను వారి దేవతలు ఏమాయను, అర్పాదు దేవతలు ఏమాయను, సెపర్వయము దేవతలు ఏమాయను, మీ దేవుడు కూడా అలాంటి దేవుడు అని అన్నట్టు గేలు చేశాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అమ్మమ్మో, ఈ దేవుడు నిజమైన దేవుడు, జీవంగల దేవుడు, దేవుడు సృష్టికర్త, యెహోవా దేవుడంట, ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. పరలోకం నుండి ఒక దూతను పంపించాడు. నా లైఫ్ టైంలో ఎన్నడూ ఇలాంటి ఓటాన్ని నేను ఎదుర్కోలేదే. 1,85,000 మంది నా సైన్యములో ఒకటేసారి చనిపోవడం నా చరిత్రలో నేను ఎరగనే. ఓహో, ఈ దేవుడు నిజమైన దేవుడు, జీవంగల దేవుడు, నేను కూడా ఈయన నమ్ముకుంటాను. అన్ని రాజులు నమ్ముకోలేదా? దర్యావేషు, నెబుకద్నెజరు కదా, ఇంకెవరెవరు, కోరేషు. దేవుడు మాట విన్నారు వాళ్ళందరూ. ఎంత విచారం! నిజమైన దేవుడి యొక్క అద్భుతాలు చూసి, ఆశ్చర్యకారాలు చూసి కూడా ఈ యొక్క సన్హరీబు పోయి తన దేవత మందిరమందు మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలేకును షరెజరును ఖడ్గముతో అతన్ని సొంత డాడీని చంపేసి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి కదా. ఎవరో కాదు, తన సొంత కొడుకులే ఆయన చంపేశారు. మనుషుడు ఏమి విత్తును అదే పంటను కోయును. అప్పుడు అతని కుమారుడు ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప విజయం ఇచ్చాడు. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. దేవుడు ఇంత గొప్ప విజయం ఇచ్చినప్పుడు ఏం జరిగిందో చూడండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయము. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 32వ అధ్యాయము. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 32:22 చదువుతారా? 32:22 దినవృత్తాంతంలో 32:22. ఈ ప్రకారము యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 23వ వచనం. అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను తెచ్చారు. దేవునికి ఎంతో మహిమ కలిగింది కదా. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి, ఏ కార్యం? అష్షూరు రాజు చేతిలో నుండి, అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులా వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను, యూదారాజైన హిజ్కియాకును కానుకలను తెచ్చి ఇచ్చిరి. దేవునికి అర్పణలు తెచ్చినాడు. కృతజ్ఞత. దేవా, ఎంత గొప్ప సహాయం చేశావు. అసాధ్యమైనది సాధ్యం చేశాడు. 1,85,000 చంపబడిన వాళ్ళు అంతమంది, ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. దేవునికి కృతజ్ఞతగా అర్పణలు తీసుకొచ్చినారు. దేవునికి మహిమ కలిగింది. రాజుని హిజ్కియా కూడా కానుకలు తెచ్చినారు. అందువలన హిజ్కియా అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందినవాడాయను. చూసారా దేవుని బిడ్డలారా, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. శత్రువుతో రాజీ పడద్దు. ప్రార్థన చేయి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 15వ వచనం. కాల్ అపాన్ మీ ఆన్ ద డే ఆఫ్ ట్రబుల్. ఆపత్కాలంలో నువ్వు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్. కొన్ని బైబిల్స్లో ఎమర్జెన్సీ అని రాయబడింది కదా. కాల్ అపాన్ మీ అట్ ద టైమ్ ఆఫ్ ఎమర్జెన్సీ కదా. హాస్పిటల్కి పోతే 2 ఉంటాయి, క్యాజువాలిటీ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుంది. దేవుడు చెప్పాడు, ఆపత్కాలంలో ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, ట్రబుల్లో ఉన్నప్పుడు నాకు మొరపెట్టు, నేను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. చూసారా దేవుని బిడ్డలారా,
చెప్పబడిన వాక్యాన్ని దేవుడు మనందరి కొరకు దీవించునుగాక. ఇంటికి వెళ్ళి మన జీవితాలను సరి చేసుకొని, ఏమైనా లోపాలుంటే దోషాలుంటే ఒప్పుకొని ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగాలని దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేయును గాక.